అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన, అంటే ఆదివారం, చాలా పవిత్రమైన మహాశివరాత్రి పండుగ వచ్చేస్తోంది. ఈ ఒక్క రోజు చేసే శివ పూజలు, అభిషేకాలు కోటి రెట్లు పుణ్య ఫలితాలు ఇస్తాయి. మీ కుటుంబంపై శివానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ సువర్ణావకాశం ఎవరూ కోల్పోకండి. మహాశివరాత్రి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన శివరాత్రి నియమాలు, పూజా విధానం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి, ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. శివరాత్రి పండుగ రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించాడంట. అలాగే ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగినట్టు నమ్మకం ఉంది. అందుకే ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ రోజున శివపార్వతులు భూమిపై వచ్చి తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ఇస్తారంట. ఈ శివరాత్రి పండుగ రోజున తెల్లటి వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అట్లా చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసిపోతాయి. అలాగే ఈ శివరాత్రి పండుగ రోజున అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మనకి తెలియక చేసిన పాపాలు అంతా క్లీన్ అవుతాయి. అలాగే నీటిలో విభూతి కలిపి స్నానం చేస్తే మనసుకు శాంతి వస్తుంది. అదేవిధంగా నీటిలో 2 బిల్వ పత్రాలు వేసుకుని స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి, లక్ష్మీ కటాక్షం వస్తుంది. అలాగే నీటిలో పచ్చ కర్పూరం వేసుకుని స్నానం చేస్తే ధనం పెరుగుతుంది. కానీ అన్నికంటే ముఖ్యంగా నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే కాశీలో గంగా నదిలో స్నానం చేసినట్టు పుణ్యం జరుగుతుందని చెప్తారు. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున శివపార్వతులు ఇద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తుందట. అందుకే ఈ శివరాత్రి రోజున ఎవరైనా శివాలయానికి వెళ్ళితే వారి కష్టాలు అన్నీ తక్షణమే పోతాయి. శివరాత్రి పండుగ అంటే చాలామందికి ఉపవాసం పెట్టుకొని రాత్రంతా జాగరణ చేస్తారు. కాని ఉపవాసం చేయలేని లేదా రాత్రంతా జాగరణ చేయలేని వాళ్లకి లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే అదే చాలు. ఆ రోజంతా ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. ఫిబ్రవరి 15న అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 1:10 నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది. ఈ 50 నిమిషాల్లో చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం పెట్టుకోండి. శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా శివాలయంలో సాంప్రదాయ విధానాలు తప్పకుండా పాటించాలి. శివాలయంలో సాధారణ ప్రదక్షిణ చేయకూడదు, చండీ ప్రదక్షిణమే చేయాలి. అంటే ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి, అక్కడి నుంచి తిరిగి వెనక్కి రావాలి. దీన్ని చండీ ప్రదక్షిణం అంటారు. అలాగే శివలింగంపై పోసే ఆవుపాలు కలత లేకుండా పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. పాలు పోసిన వెంటనే నీళ్లు పోయాలి. అప్పుడు మీ అభిషేకానికి పూర్తి ఫలితం వస్తుంది. కానీ చాలా మంది ఆడవారు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలు శివలింగానికి పోస్తారు, అభిషేకం చేస్తారు. కాని ఇలాగే చేయకండి. ఇది పెద్ద అపవాది. శివలింగం పైన పాలు పోసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్ తీసుకుని పోసొద్దు. ప్యాకెట్లో పాలను ఒక గ్లాసులో పోసి ఆ పాలు తీసుకుని శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. శివుడు అభిషేకం చాలా ఇష్టపడతాడు. ఒక్కరోజు అయినా శివలింగానికి అభిషేకం చేస్తే మీ జన్మ ధన్యమైనట్టే ఉంటుంది. ఆవు పాలను ఉపయోగించి అభిషేకం చేస్తే అందరూ ఆరోగ్యంతో ఉండగలరు. మీ ఆయుష్యూ పెరిగిపోతుంది. అలాగే ఆవు పాలను ఎప్పుడు పోసినా అనారోగ్యములు, బలహీనతలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇంకా తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా ఎక్కువ ధనం వస్తుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతుంది. విభూది భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే మనసుకావలసిన కోరికలు వెంటనే నెరవేరతాయి. మరి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, శివాలయ గర్భగుడిలోకి వెళ్లేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా కండువా కప్పుకొని అడుగు పెట్టాలి. అప్పుడు మాత్రమే పూర్తి శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజు తప్పకుండా జమ్మి చెట్లను పూజించాలి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ చెట్టు కింద దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది.
కొబ్బరిలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి ఇంట్లో పూజ చేస్తే నారికేలు దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో ఆవునెయ్యి వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది. శివరాత్రి నారికేలు దీపం వెలిగిస్తే పరమేశ్వరుడు చాలా సంతోషించి మీ బాధలన్నీ తీర్చేస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శివలింగానికి అభిషేకం చేయడం చాలా అవసరం. చేసేటప్పుడు మన శరీరంపై ఉండే చెమట చుక్కలు గాని, వెంట్రుకలు గాని శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. శివ పూజలో పొరపాటుగా కూడా తులసి ఆకు పెట్టకూడదు. శివరాత్రి రోజున ఉపవాసం చేసే వారు పాలు, పండ్లను తీసుకోవచ్చు. ఈ శివరాత్రి వారంలో ఏది చేసినా చేయకపోయినా ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సరిపోతుంది. అప్పుడు మీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. మీరు కోరుకున్న అన్ని విషయాలు నెరవేరతాయి. అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు వేసుకుంటే జాతక దోషాలు మొత్తం తొలగిపోతాయి. శివానుగ్రహం కూడా నిజంగా నిండి వస్తుంది. ఈ శివరాత్రి రోజున మీ పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది. శివుని పూజ చేసేటప్పుడు తెల్లటి పదార్థాలు, అంటే పసుపు లేని పదార్థాలు, శివునికి నైవేద్యంగా పెట్టండి. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ శివరాత్రి రోజున ఆవునెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగే మీ వివాహంలో ఇబ్బందులు ఉంటే ఆవుపాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది. శివుని వాహనం నందీశ్వరుడు. శివాలయంలో శివుని ముందు నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ శివరాత్రి పండుగ రోజు నంది చెవిలో మీ కోరికలు చెప్పి శివుడిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల దగ్గరకు చేరతాయి. ఈ శివరాత్రి రోజున జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం చేయకండి. అలాగే ఈ ఆదివారం ఎలాంటైనా మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. శివుడికి చాలా ఇష్టమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి. ఈ శివరాత్రి రోజున మీ మనసులో ఏదైనా కోరికతో శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని పెట్టండి చాలు. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి. అలాగే 3 జన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం. శివరాత్రి రోజున ఎటువంటి పూలతో శివుడిని పూజించాలో చూద్దాం. తెల్లని జిలేబి పూలతో శివుడిని పూజిస్తే మృత్యుదోషాలు అన్నీ వెంటనే పోతాయి. అలాగే శివునికి ఇష్టమైన ఉమ్మెత్త పూలతో పూజిస్తే మీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి. అలా తామర పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద, ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. మల్లె పూలతో శివుడిని పూజిస్తే మీ వివాహ జీవితం బాగుంటుంది. నీలం రంగు శంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే శివయ్య వెంటనే కరుణిస్తాడు. తుమ్మిపూల అంటే శివునికి చాలా ఇష్టమైనవి. తుమ్మిపూలతో శివుడిని పూజిస్తే మోక్షం దక్కుతుందని నమ్మకం. అలాగే పొగడ పూలతో పూజిస్తే శివలోకానికి వెళ్ళొచ్చు. శివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటి ఆహారాలు తినకూడదు. అలాగే గోధుమ మొలకలు, టీ, కాఫీ కూడా తాగరాదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరిక వేసి ఆ నీటిని శివలింగం మీద పోస్తే ఆ సమస్యలు తీరుతాయని చెప్పతారు. ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లేవారు మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేయడం చాలా కష్టం. అందుకే మీరు చిన్న మట్టి శివలింగం చేసుకుని దాన్ని మీ పూజ గదిలో పెట్టి ఓం నమఃశివాయ అని పఠిస్తూ అభిషేకం చేయొచ్చు. శివరాత్రి రోజు జాగ్రత్తగా ఉండేవారు భక్తిపూర్వక పాటలు విని లేదా శివుని కథలు వింటూ ఉండాలి. ఇలాగలా మహాశివరాత్రి రోజున భక్తితో శివుని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా వస్తుంది. శివుడు ఉన్న చోట మంగళకారుడు, ఆయన దగ్గర ధనవంతుడు, పేదవాడు అన్న భేదం ఉండదు. కేవలం నిజమైన, స్వచ్ఛమైన భక్తి ఉండాలి. అన్నీ కష్టాలు పోయి ఇప్పుడు సంతోషాలతో నిండిన కొత్త జీవితం మొదలవుతోంది. ఈ వీడియో మీకు బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓం నమఃశివాయ.